బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా మరియు గోదావరి నది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేత. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా మరియు గోదావరి నది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, తెలంగాణ రాష్ట్ర శాఖ పదాధికారులు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. గత వారం రోజులుగా ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది వాటర్ ఇష్యూస్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. గంటలు వీటి గురించి మాట్లాడడం. ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు ఇది చాలా కాంప్లికేటెడ్గా అవుతూ ఉంది. యాక్చువల్గా చాలా ఈజీగా కూడా దీన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో నేను కూడా వీలైనంత వరకు నాన్ టెక్నికల్గా, ఈజీగా, సింపుల్గా మీ ముందు ఈ విషయాలు పెట్టేందుకు ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఈ సింపుల్గా దీనిలో మన రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్స్ రెండు ఉన్నాయి. కృష్ణా బేసిన్లో ఫస్ట్ చూద్దాము, తర్వాత గోదావరి బేసిన్ కూడా క్విక్గా చూద్దాము. మెయిన్గా కృష్ణా బేసిన్ కాన్సన్ట్రేషన్ ఈరోజు. 2014 ముందు వరకు ఎట్లా ఉండింది, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అని ఎందుకు చెప్పినా అంటే టైటిల్లోనే అది ఉంది. ఫ్యాక్ట్స్ మీ ముందు పెడతాను, ఫిగర్స్ మీ ముందు పెడతాను. దానికి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా ఏది కూడా ఫ్యాబ్రికేటెడ్ కాదు, ఎవ్రీథింగ్ అందులో చూపెట్టేదే నా దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో బేసికల్లీ ఇట్ ఈస్ ఆల్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ విత్ ఫిగర్స్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాం. దీన్ని రెండు భాగాలుగా చేయొచ్చు. ప్రీ 2014 తర్వాత. 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రంలో. సో మనం కనుక చూస్తే స్క్రీన్ మీద బచావ్ ట్రిబ్యునల్ అప్పుడున్న కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఎర్స్ట్రైల్ ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఆ తర్వాత KWDT 2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ఇది 194 టీఎంసీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. సో మొత్తం కలిపి 1005 టీఎంసీ మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు, ఎర్స్ట్రైల్ ఆంధ్రప్రదేశ్కు ఉంది. అయితే KWDT 2 అవార్డు వచ్చినప్పుడు 75% డిపెండబిలిటీ ఇంతకుముందు ఏదైతే ఉందో దాన్ని రిలాక్స్ చేసి 65% డిపెండబిలిటీ, యావరేజ్ ఫ్లోస్ అని 3 రకాలుగా విభజించారు వాళ్ళు. దాని అర్థం ఏంటంటే సింపుల్గా, అంతకుముందు ఫ్లడ్ వాటర్స్ పేరు మీద మనం ఏదైతే ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినామో, తెలంగాణలో కల్వకుర్తి కానీ, నెట్టెంపాడు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, అదేవిధంగా తెలుగంగ, వెలిగోడు, తర్వాత హంద్రినీవా, గాలేరు నగరి ఆంధ్రప్రదేశ్ సైడ్ కానీ, ఇంతకుముందు ఫ్లడ్ వాటర్స్ మీద ప్లాన్ చేసినాయి. ఇప్పుడు అష్యూర్డ్ వాటర్ రావాల్సిన అవసరం పడ్డది. ఎందుకంటే బ్రిజేష్ కుమార్ ఆ డిపెండబిలిటీ తగ్గించిండ్రు కాబట్టి ఆ కంపల్షన్ అనేది తెలుగు రాష్ట్రాలకు రావడం జరిగింది. ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. 2 అంశాల మీద మాత్రం తెలంగాణ, ఆంధ్ర అని కాదు, తెలుగు మాట్లాడే ప్రజలు ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్తో సహా ఏకాభిప్రాయంతో, నిశ్చితాభిప్రాయంతో ఒక అవగాహనకు వచ్చున్నది. 2 అంశాల మీద సుమారు 6000 పైచీలకు మందిని సర్వే చేస్తే 98.4% ఒకే అభిప్రాయంతో ఉన్నారు. ఆ రెండు విషయాలు ఏమిటంటే, ఒకటి యాంకర్ అనసూయ గారి దుస్తుల గురించి ఒకటి, రెండవది రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే బట్టెబాజు మాటల గురించి ఒకటి. స్పష్టమైన అవగాహన ఉన్నది తెలుగు ప్రజల్లో. చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, ఎందుకు ఈ అభిప్రాయంతో ఉన్నామన్నా. ఆయన సుమారు 72 ఏళ్ళ వయసు ఉంటుంది, విశాఖపట్నం ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఆమెనేమో చూడలేము, ఈయన మాటలు వినలేము, ఇది వీళ్ళిద్దరి దుర్మార్గం అని చెప్పన్నాడు. విశాఖపట్నంలో ఉన్న ఆయనకే రేవంత్ రెడ్డి మీద అంత రోత పుడతా ఉంటే
తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ గాలి పీల్చుకునే ఎంతో రోషంతోనున్న తెలంగాణ పులిబిడ్డలకు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీ అందరిని ఆలోచించమని చెప్తా ఉన్నా. ఇది ప్రజల్లో వస్తున్న మార్పు. ఈ మార్పుకు సాక్ష్యమే ఆ హాల్లో కూర్చున్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 2 జాతీయ పార్టీల పేరుతోని, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకోటి బీజేపీ పార్టీ. మనం ఒక పార్టీగా తెలంగాణ సాధన చేసినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. మన నాయకుడు కేసీఆర్ గారు ఏం చేసిండు? గుడ్లు తొండలు కూడా గుడ్లు పెట్టని వ్యవసాయ భూములకు, సాధ్యం కాని భూములకు కూడా సేద్యపు నీరు ఇవ్వడం ద్వారా బంగారు పంటలు పండించే తీరుగా కేసీఆర్ గారు చేస్తే, ఒక జాతీయ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? నీ లాగులో తొండలు జొర్రిస్తా అని చెప్పంటా ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్. డబ్బా రివ్యూ మీటింగ్ ఇది, అంతకు మించి ఏమీ లేదు దీంట్లో. మేము ఈ డిఆర్సీలో ప్రధానంగా మేమందరం కూడా ఒకే మాటగా లేవనెత్తిన అంశము, గడిచిన కొన్ని రోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పరిణామాలు జరుగుతూ ఉన్నాయో, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో, ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము, ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగుగంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్ళు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగుగంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది. సినిమా పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవహారంలో సైట్ నిర్వాహకుడు ఇమ్మది రవిని అరెస్ట్ చేసిన పోలీసులు సైబర్ క్రైమ్ చట్టాల కింద 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్న రవి బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రవిపై నమోదైన కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయని పోలీసులు కోర్టుకు వెల్లడించారు. రవికి విదేశాల్లో పౌరసత్వం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేస్తే రవి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని తెలిపారు. దీంతో న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. హైదరాబాద్ అంబర్పేట్ రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో టోర్నమెంట్ కు హాజరైన మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్, బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి అజారుద్దీన్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, అంబర్పేట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో క్రికెట్ కు ఉన్నంత మోసు దేనికి లేదని, అజారుద్దీన్ లాంటి గొప్ప వ్యక్తిని ఇండియా క్రికెట్ టీం కి అందించింది హైదరాబాద్ పిసిసి అని అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోహిన్ రెడ్డి కొద్దిసేపు క్రికెట్ ఆడి సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు
మాట్లాడుతూ ఆటలకు ఆదరణ చాలా ఉందని, ఆటల పట్ల సీఎంకు చాలా మక్కువ ఉందన్నారు. సీఎం ఆటలకు ఎక్కువగా ఆదరణ ఇస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని, విద్యార్థులకు శారీరక శ్రమ లేక మానసికంగా ఎదగలేకపోతున్నారన్నారు. క్రీడలు ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారు. హనుమంతరావుకు క్రికెట్ పోటీలను 3 రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వారితో పాటు ఉపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్ గా 19 ఇక్కడ, 17 తమిళనాడు, 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్ని గ్లోజెస్, బట్టలు, షూస్ ఇవన్నీ ఎవడు కొంటారు? కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని. గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా. హనుమాన్ విహారీ ఇంట్లోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశం ముఖ్యమంత్రి గారు కూడా, రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్న. గతంలో విజయనగరంలో కోరుకొండ సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను 3 ఏళ్ళు. ఆ తర్వాత క్రికెట్ పెడుతున్నది తప్పనిసరిగా. దానికంటే ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే, రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, కానీ ఆయన నంబర్ 1 సిటీ చేయాలి, కొత్త స్టేట్ చేయాలి, భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు. అందుగురించి మన స్పోర్ట్స్ కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏదో విధంగా ఏది పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్ని దూరం అవుతాయి. అందుగురించి ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత మేమంతా ఆస్ట్రేలియా పోయినాం. వారు స్వయంగా పిలిచి మీరు పోయిరండి, అక్కడ స్థితిగతులు అవగతం చేసుకున్నాను. ప్యారిస్ ఒలింపిక్స్ చూసిన తర్వాత చాలా బాధేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ, ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ, నైపుణ్యం చాటుకొని దేశ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొచ్చేటువంటి క్రీడాకారులు దొరకపోవడం చాలా బాధాకరం. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పదే మాట చెప్తారు, ప్యారిస్ ఒలింపిక్స్ నాకు నిరాశపరిచింది. నెక్స్ట్ ఒలింపిక్స్ నాటికి తెలంగాణ నుంచి గోడమలు తీసుకొచ్చే క్రీడాకారులు తయారు ఉద్దేశంతోనే వారు అంత డబ్బు స్పోర్ట్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రీడల పట్ల మనమందరం కూడా మక్కువ చూపాలి. బాధ ఏంటంటే ఇవాళ పిల్లలు పొద్దున్న లేస్తే ఫోన్లకే పరిమితం అవుతా ఉన్నారు. స్కూల్స్ కూడా గ్రౌండ్స్ లేని స్కూల్స్ వస్తూ ఉన్నాయి. మేము చదివే రోజుల్లో 1 కాదు 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉన్నటువంటి స్కూల్లో చదివాం. ఇలా పేకముక్కటి లాంటి బిల్డింగ్ లో స్కూల్స్ వస్తూ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ సెంటర్ సీజన్ ఉన్నా చెప్పాను. ముఖ్యమంత్రి గారు స్కూల్ కి పర్మిషన్ కావాలంటే స్వతహా గ్రౌండ్ అలా నీకు లీజ్ గ్రౌండ్ అని ఉంటేనే స్పోర్ట్స్ పర్మిషన్ ఇవ్వాలి. పిల్లలకి బ్రెయిన్ కి స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. జగదవ్పూర్ మండలంలోని కొత్తపేట గ్రామ నూతన సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మల మహేష్ స్వతంత్ర అభ్యర్థి ఈ రోజు గజ్వెల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారితో పాటు వార్డు మెంబర్లు ఆంజనేయులు, మైపాల్ కర్ణాకర్, మహేష్ రాజు, వేణు వెంకటస్వామి తదితరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం మున్సిపాలిటీలోని కాంగ్రెస్ మాజీ వార్డ్ మెంబర్లు ధనరాజ్, రమేష్ లింగం, సత్తయ్య, రవిరాజ్, వెంకట్, ధర్మేందర్, ప్రశాంత్లు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి అంటే ప్రతాప్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందన్నారు. కొత్తపేట గ్రామంలో ఎన్నో రోజులుగా ఈనాం పట్టాలుగా ఉన్న భూములను కేసీఆర్ గారు ప్రభుత్వ హయాంలో పట్టా భూములుగా మార్చి పట్టా పాస్ బుక్లు నిరుపేదలకు అందించడం జరిగిందన్నారు. ఫ్యూచర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్కే ఉంటుంది. తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్కే సాధ్యమవుతుంది. గతంలో కేసీఆర్ గారు కొత్తపేట గ్రామానికి కాంగ్రెస్ 60 సంవత్సరాల కాలంలో చేయనటువంటి పని, అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పట్టేదారు పాస్ పుస్తకాలు ఇచ్చి
వాళ్ళ జీవితకాల కోరిక నెరవేర్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దానిలో భాగంగానే మహేష్ గారు ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించింది కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇలా గ్రామ పంచాయతీలు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ 95 మంది సర్పంచ్లు గెలిపించుకున్నది. వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున గెలుచుకున్నాం. దాదాపుగా 105 ఉప సర్పంచ్లు గెలిపించుకున్నాం. ఇవాళ గెలిచినటువంటి సర్పంచులు కూడా ఎలాంటి పనులు చేసుకోవడానికి డబ్బులు లేకుండా పోయింది. గత 2 సంవత్సరాలుగా 15th ఫైనాన్స్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు గ్రామాలలో చేపట్టలే. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా 24 అవర్స్ పవర్ ఇవ్వడం జరిగింది. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ ద్వారా ఇవ్వడం జరిగింది. గ్రామంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో తడి చెత్త పొడి చెత్త తీయడం, గ్రామ పంచాయతీలో ఒక గ్రేవ్యార్డ్ నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా నర్సరీ ఏర్పాటు చేసుకోవడం, దాంతో పాటు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం, గ్రామాన్ని అంగరంగ వైభవంగా ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ వార్డు మెంబరు ఈరోజు సీనియర్ నాయకులు రమేష్ గారు, లింగమన్న గారు, సత్యన్న గారు, రమేష్ గారు, అదేవిధంగా రవి గారు, రాజన్న గారు, సత్యన్న, వీళ్ళందరూ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ, మరి బీఆర్ఎస్ పార్టీ రేపు 2 మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. అటు గజ్వేల్, తూప్రాన్ రెండు మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి తూప్రాన్, గజ్వేల్కి ఆదర్శంగా మళ్ళీ కూడా ప్రజలు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ధనరాజుని చేర్చుకోవడం జరిగింది. మరి రేపటి ఎలక్షన్లో అందరం కష్టపడి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా 2 సంవత్సరాల అధికారం వచ్చింది. అలా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కనీసం మున్సిపాలిటీలు గజ్వెల్లో కానీ తూప్రాన్లో కానీ సింగిల్ రూపాయి కూడా డెవలప్మెంట్ చేయలే. గతంలో 12 కోట్ల రూపాయలు గజ్వెల్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 12 కోట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా తూప్రాన్లో కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అక్కడ కూడా ఒక ఫంక్షన్ హాల్ కోసం, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కోసం, అదే కాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజు అవన్నీ కూడా 25 crores తూప్రాన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా అక్కడ కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. తూప్రాన్ మున్సిపాలిటీలో 25 కోట్లు క్యాన్సిల్ చేశారు. గజ్వేల్ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసిండ్రు. అమరావతి రాజధానిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి వడ్డమానులో పూలింగ్ ప్రక్రియ ప్రారంభం. మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన వడ్డమాను గ్రామస్తులు ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించిన మంత్రి తమ భూములను ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు సమ్మతి తెలియజేస్తూ ఫారం 1 ను మంత్రి నారాయణకు అందజేసిన పలువురు గ్రామస్తులు, మంత్రి నారాయణకు సమ్మతి పత్రాలు అందజేసిన రైతులు మైనేని సత్యనారాయణ, సాయి తరుణ్, వడ్లమూడి శ్రీలక్ష్మి సీఎం గారి సూచనతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చే రైతు కుటుంబాలకు 1.5 లక్షల రుణమాఫీ ప్రకటించిన మంత్రి నారాయణ రైతుల కౌలు పెంచేందుకు ముఖ్యమంత్రి గారు ప్రాథమికంగా అంగీకరించారు. 1768 ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాము. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది.
ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం, కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది, అంటే ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు. అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో వాళ్ళతో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మల్ ఫాస్ట్ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది 2017 ఎండ్లో, అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 year ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 year 2 months అయ్యాయి. అప్పుడు కూడా 3 years ముందు కానీ స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం, అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎన్నికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా మరియు గోదావరి నది జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఖమ్మం జిల్లా నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్. ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.